రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరులో గల పొలంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు నాగలికి ఎద్దులను కట్టి స్వయంగా దుక్కిదున్నారు. అన్ని రకాలు కూడా పురోహితులు చెప్పడం దానిలో భాగమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతోటి భాగ్యభాగ్యాలతోటి చక్కగా పాడి పంటతోటి సిరి సంపత్తోటి ఉండాలని ఆ భూదేవతని పూజించి వృక్షాల ద్వారాగా భూమిని దున్ని భూమిలో సారాంశం అంతా కూడా పంటల ద్వారా పండించి ప్రతి మానవుడికి పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకుండే వరకు కూడా భూదేవత ఇచ్చిన ఆహారాన్ని తినాలని ఎప్పుడో పెద్దలు చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాని సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ గృహ ఎడ్లు నాగలు కట్టి నాగలు పూజ చేసి టెంకాయ కొట్టి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని రాబోయే కాలంలో మళ్ళీ వనరులన్నీ కూడా గతంలో తాత ముత్తాతలు ఏం చేశారో అవే వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది సంవత్సరాది కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది తెలుగు సంవత్సరం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం వచ్చిన తర్వాత నూతన సంవత్సరం అంటే జనవరి 1వ తారీఖు అంటూ ఉంటారు. జనవరి 1 ఇంగ్లీషు సాంప్రదాయం తెచ్చింది, తెలుగు సాంప్రదాయం ఉగాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.